హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కేరళలోని ఒక వయనాడ్ డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ల్యాండ్ స్లైడ్ గురించి ఇక్కడ చెప్పబోతున్నాను. ఇకపోతే ఇది వయనాడ్కి సంబంధించి ల్యాండ్ స్లైడ్లో చిక్కుకున్నటువంటి వ్యక్తులని తీస్తున్న దృశ్యం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈయన పినరాయి విజయన్, కేరళ చీఫ్ మినిస్టర్. ఇకపోతే రీసెంట్గా ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల 256 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. అందులో 200 మంది అయితే మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరెన్నో వేల వ్యక్తులను అయితే ఈ ల్యాండ్ స్లైడ్ ద్వారా రెస్క్యూ అయితే చేయడం జరిగింది. ఇకపోతే ఈ ల్యాండ్ స్లైడ్ ఎక్కడ జరిగిందంటే కేరళలోని వయనాడ్ డిస్ట్రిక్ట్లో మేజర్గా 3 లొకేషన్లలో అయితే ఇది అతిపెద్ద మొత్తంలో ల్యాండ్ స్లైడ్ అయితే రావడం జరిగింది. అవి ముఖ్యంగా ముందక్కాయ్, చూరల్మల, అట్టమల అండ్ నూల్పుజ. ఈ విలేజ్లలో అయితే అతి పెద్ద మొత్తంలో ఈ ల్యాండ్ స్లైడ్ని అయితే మనం చూసుకోవచ్చు. ఇకపోతే ఈ ఏరియాని మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇది మన భారతదేశం మ్యాప్ అండి. ఇందులో సౌదర్న్ పార్ట్లో కేరళని మనం చూసుకోవచ్చు. ఈ కేరళని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వయనాడ్ డిస్ట్రిక్ట్. ఈ వయనాడ్ డిస్ట్రిక్ట్ అనేది తమిళనాడు మరియు అదేవిధంగా కర్ణాటకతో అయితే బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఈ వయనాడ్ డిస్ట్రిక్ట్లో నార్దర్న్ పార్ట్లో అయితే ఈ ల్యాండ్ స్లైడ్ మనం చూసుకోవచ్చు. ఈ ల్యాండ్ స్లైడ్కి సంబంధించి కేరళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరాయి విజయన్ ఒక పార్టీ మీటింగ్ అయితే ఈరోజు చేయబోతున్నారు. దీని ద్వారా రాబోయే సమయంలో రెస్క్యూకు సంబంధించిన యాక్షన్స్, ల్యాండ్ స్లైడ్కి సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి కమాండ్ సెంటర్గా కోజికోడే డిస్ట్రిక్ట్ని అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచే అన్ని రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈ రెస్క్యూ ఆపరేషన్లో 1500కు పైగా మిలిటరీ పర్సన్ అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వీరి ద్వారా గత కొన్ని గంటలుగా ఎన్నో వేల మందిని అయితే రెస్క్యూ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎంతోమందికి ఫుడ్ సర్వీసెస్ అదేవిధంగా ఎవాక్యుయేట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఆర్మీ పర్సనల్ ల్యాండ్ స్లైడ్లో చిక్కున్నటువంటి వ్యక్తుల్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అయితే చేరవేస్తున్నారు. ఈ మిలిటరీ సహాయాన్ని అయితే చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరాయి విజయన్ కోరడం జరిగింది. ఆ తర్వాత ఈ మిలిటరీ యాక్షన్లో దిగి ఈ ఆపరేషన్ అయితే పెద్ద మొత్తంలో కంప్లీట్ చేసుకోగలిగారు. దీని ద్వారా ఎంతోమంది ప్రాణాలను అయితే కాపాడడం అయితే జరిగింది. ఇకపోతే ముందు మెన్షన్ చేసినట్టుగానే 256 మంది అయితే చనిపోవడం జరిగింది. అదేవిధంగా 200 మంది అయితే ఇప్పటికీ మిస్ అయినట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా 256 మంది అయితే చనిపోవడం జరిగింది. మరియు 200 మందికి అయితే ఇంజురీస్ పాలవ్వడం జరిగింది. అంతేకాకుండా 1000 మందికి పైగా రెస్క్యూ అయితే చేయడం జరిగింది. 200కు పైగా ఇప్పటికీ మనుషులు మిస్సింగ్ అని ఈ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఈ ల్యాండ్ స్లైడ్ అనేది మంగళవారం అంటే 30 జూలై 2024లో అయితే ఇక్కడ రావడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి మనుషులు మరియు జీవరాశులంతా ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరియు అదేవిధంగా అనేక రకాల జీవరాశులకు అయితే భంగం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ల్యాండ్ స్లైడ్కి గల కారణాలు చూసినట్టయితే ముఖ్యంగా హెవీ రెయిన్ఫాల్. ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి అక్కడ ఈ హెవీ రెయిన్ అనేది ఇన్సిడెంట్కి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ లొకేషన్లలో ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ఆరెంజ్ అలర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇంకో కారణం చూసినట్టయితే డిఫారెస్టేషన్. గత సంవత్సరాలుగా ఎన్నో రకాల చెట్లను కొట్టివేసి అక్కడ ఆ భూమికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని, ఈ సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా ఈ డిఫారెస్టేషన్ అనేది ల్యాండ్ స్లైడ్కి మరో రిస్క్ని అయితే పెంచడం అయితే జరిగింది. అదేవిధంగా ఇంకో కారణం చూసినట్టయితే అన్ప్లాన్డ్ కన్స్ట్రక్షన్ అండి. ఈ ఏరియాలో చెట్లు కొట్టేసిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ అయితే మనం అక్కడ చూసుకోవచ్చు. ఈ విధమైన కట్టడాల ద్వారా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అనేది డిస్టేబిలైజ్ అయితే అయ్యింది. అదే కాకుండా మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ మనం చేసే ఫార్మింగ్లో ఎన్నో రకాల మెథడ్స్ అయితే మనం యూజ్ చేస్తాము. ఎస్పెషల్లీ అందులో స్లోప్ మెథడ్ సాయిల్కున్న పవర్ని అదేవిధంగా దానికి ఉన్న గాఢతని అయితే తగ్గించడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా సాయిల్ ఎరోషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఈ కంటిన్యూస్ వర్షం వల్ల అదేవిధంగా డిఫారెస్టేషన్ వల్ల అనేక రకాల కట్టడాల వల్ల ఇప్పుడున్నటువంటి కొండలపై ఉన్నటువంటి మట్టి యొక్క సామర్థ్యం తగ్గి అది కంటిన్యూగా స్లోప్స్ రూపంలో కిందికి జారడం అయితే జరుగుతుంది. ఇది ఒకేసారిగా పెద్ద మొత్తంలో జరగడం వల్ల ఈ సంఘటన అయితే మనం చూసుకోవచ్చు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కలిసి ఇప్పుడు జరిగిన సంఘటనకు మెయిన్ కారణంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇలాంటి
ఇకపోతే క్లైమేట్ చేంజ్ అదేవిధంగా ఈ ల్యాండ్ స్లైడ్కి సంబంధించి మనం రానున్న రోజుల్లో వీటికి అగెన్స్ట్గా ఎలాంటి యాక్షన్స్ తీసుకొని మనం తగ్గించవచ్చు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొదటగా రినవబుల్ ఎనర్జీ అండి. గత కొన్ని నెలలుగా గవర్నమెంట్ అయితే సోలార్ ప్లాంట్స్ ఇన్స్టాల్ చేయమని, అదేవిధంగా విండ్ పవర్ ద్వారా అండ్ ఈవీస్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని చెప్పేసి ఎన్నో రకాల రినవబుల్ ఎనర్జీ సోర్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన రినవబుల్ సోర్సెస్ యూజ్ చేయడం ద్వారా మనం గ్లోబల్ వార్మింగ్ అయితే తగ్గించవచ్చు. అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ అండి. ప్రమోట్ ఎనర్జీ ఎఫిషియంట్ అప్లయన్సెస్ అండ్ బిల్డింగ్స్. ఈ రోజుల్లో ఎన్నో రకాల అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మన బిల్డింగ్స్లలో కూడా సోలార్ ప్లేట్స్ అనేటివి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దాని ద్వారా న్యాచురల్లీ మనం అయితే పవర్ జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారెస్టేషన్ అండి. ఇంతకుముందు మనం చూసినట్టయితే డిఫారెస్టేషన్, ఎక్కడైతే మనం చెట్లను తీసేస్తామో వాటిని డిఫారెస్టేషన్ అంటాము. ఫారెస్టేషన్ అంటే మనం అతిపెద్ద మొత్తంలో చెట్లను అయితే నాటాలి. ఈ చెట్లు నాటడం ద్వారా నేలకు మనం ఎంతో సామర్థ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా రాబోయే రోజుల్లో ఈ ట్రీ ప్లాంటేషన్ ద్వారా ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అదేవిధంగా క్లైమేట్ చేంజ్ అయితే తగ్గించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే సస్టైనబుల్ అగ్రికల్చర్ అండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి ఎన్నో కెమికల్స్ అండ్ మెషినరీస్ని తగ్గించి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఒకవేళ యూజ్ చేస్తూ ఫార్మింగ్ చేసినట్లయితే ఈ విధమైన అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎమిషన్ చూసినట్టయితే ఇది ఎక్కువగా కార్బన్కి సంబంధించినటువంటి వేస్ట్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే వస్తువులను తయారు చేసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వెలువడే వాయు పదార్థాలు లేదా జల పదార్థాలు, వాటిలో ముఖ్యంగా మనం కార్బన్, మీథేన్ అయితే చూసుకోవచ్చు. ఈ విధమైన కెమికల్స్ మన క్లైమేట్ని దెబ్బతీస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండి. అండ్ పైన చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి పెట్రోల్ డీజిల్ వెహికల్స్కి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం ద్వారా రానున్న రోజుల్లో మనం క్లైమేట్ చేంజ్ని అయితే తగ్గించవచ్చు. మరి అదేవిధంగా పాలసీస్ ఎన్ఫోర్స్ ఎమిషన్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్సెంటివైజ్ గ్రీన్ టెక్నాలజీస్. దీనికి సంబంధించి ఎవరైతే కార్బన్ ఎమిషన్ ఎక్కువ చేస్తారో వారికి సంబంధించి కొన్ని చట్టాలను తీసుకురావాలని చెప్పేసి, వాటికి అగెన్స్ట్గా కొన్ని పాలసీస్ తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా గ్రీన్ టెక్నాలజీస్కి అయితే సహాయం అందించాలని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ ఇవన్నిటితో పాటు మనం వరల్డ్లో నివసిస్తున్నాం కాబట్టి మనం ఒకరం పాటిస్తే ఈ క్లైమేట్ చేంజ్ అనేది తగ్గదు. సో దీనికి అనుగుణంగా మనం వీటన్నిటిని చేస్తూనే ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ అంటే ఇప్పుడు గ్లోబల్లీ ఉన్నటువంటి దేశాలతో కలిసి మనం సపోర్టివ్గా క్లైమేట్ ఫైనాన్స్ ఇస్తూ డెవలపింగ్ నేషన్స్కి సహాయపడాలి. ఈ విధంగా సహాయపడినట్టయితే ఆ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రానున్న రోజుల్లో కార్బన్ ఎమిషన్ తగ్గించి గ్లోబల్ వార్మింగ్ని అయితే రెడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధమైన యాక్షన్స్ ద్వారా రాబోయే సంవత్సరాలలో మనం ఈ క్లైమేట్ చేంజ్ని అయితే అరికట్టవచ్చు. అదేవిధంగా తక్కువ మినిమం ల్యాండ్ స్లైడ్స్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.